హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే జెడ్పేలో రిజిస్ట్రేషన్ అయ్యి ఐడి యాక్టివేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కేవైసీ అనేది చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అది కేవైసీ చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు పక్కన పెట్టుకోండి. అలానే మీ పాన్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. ఉంటేనే కేవైసీ అనేది జరుగుతుంది. మరియు మీరు కేవైసీ చేసుకోవాలనుకుంటే జెడ్పే వ్యాలెట్లో, ఫండ్ వ్యాలెట్లో మీకు మినిమం ₹10 అబోవ్ అనేది ఉండాలి. ఎందుకంటే అది కట్ అయిపోతూ ఉంటాయి లోపల కేవైసీ జరిగేటప్పుడు. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్తాను స్టెప్ బై స్టెప్. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పైన చూడండి, నా పేరు, ఐడి, ఫోటో అనేది స్క్రోల్ అయితే ఉంది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? బ్యాంక్ కేవైసీ. ఇక్కడ కనబడుతుంది చూడండి, బ్యాంక్ కేవైసీ. అది క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. పైన ఆటోమేటిక్గా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు పైన చూడండి, ఆటోమేటిక్గా నా జెడ్పే ఐడి, నా పేరు కనబడుతుంది కదా. ఇప్పుడు కింద మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం పాన్ కార్డ్ నెంబరు, ఐఎఫ్సి కోడ్, బ్యాంకు నెంబర్, నేము, అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్, తర్వాత నామినీ ఎవరు ఏంటనేది లాస్ట్లో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఇది అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలనేది చెప్తాను చూడండి. పైన పాన్ కార్డ్ నెంబర్, నేను ఇక్కడ నా పాన్ కార్డ్ నెంబర్ ఇస్తున్నాను. మొత్తం క్యాపిటల్ లెటర్లో రావాలండి పాన్ కార్డ్ నెంబర్ అనేది. డిపి చూడండి, ఇక్కడ ద అగ్రీ అని వస్తుంది. కంటిన్యూ అని చెప్పండి, కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ అనేది చేస్తే కేవైసీ కన్ఫర్మ్ చెప్పేసి సక్సెస్ అని చెప్పి పైన టిక్ మార్క్ వస్తుంది. ఇప్పుడు కింద మనం ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ ఐఎఫ్సి కోడ్, మనది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు ఐఎఫ్సి కోడ్ ఒకటి తీసుకోవాలండి. తీసుకొని, అంటే మనం బ్యాంక్ పుస్తకంలో ఉంటుంది. అప్పుడప్పుడు ఈ మధ్య బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ కూడా మారిపోయాయి. అది కూడా కొంచెం కన్ఫర్మ్ చేసుకొని మీ ఐఎఫ్సి కోడ్ కన్ఫర్మ్ చేసుకొని కొట్టండి. ఇక్కడ నేను ఇప్పుడు ఐఎఫ్సి కోడ్ అనేది ఇస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఐఎఫ్సి కోడ్. నెక్స్ట్ ఇక్కడ మనం అకౌంట్ నెంబర్ ఇస్తున్నాం చూడండి. మీరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. ఇక్కడ కింద కన్ఫర్మ్ అకౌంట్ అని కూడా అడుగుతుంది. కింద కన్ఫర్మ్ అకౌంట్, సేమ్ కన్ఫర్మ్ అకౌంట్ అని అడుగుతుంది చూడండి. కింద కన్ఫర్మ్ అకౌంట్ ఇవ్వండి. 3711. నేను కన్ఫర్మ్ నెంబర్ కూడా ఇచ్చాను. కింద నామినీ పేరు అడుగుతుందండి, నామినీ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఎవరికైతే నామినీ పెట్టుకుంటారో వాళ్ళ నామినీ పేరు ఇవ్వండి. నేను ఇక్కడ నామినీ పేరు ఇస్తున్నాను.
అలాగే కింద సెలెక్ట్ నామినీ రిలేషన్, మనకి నామినీ ఎవరు ఏమవుతారు అనేది అడుగుతుంది. మనకి నామినీ ఎవరు ఏంటనే అడుగుతుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఫాదర్ అని పెట్టాను. కింద ఇప్పుడు సబ్మిట్ చేయండి. యాక్టివేట్, ఇక్కడ మిస్సింగ్ అనేది జరిగిందండి. ఒకటి చూద్దాం ఆగండి. చిన్న అకౌంట్ నెంబర్ కొట్టాడు కూడా మిస్ అయింది. ఇప్పుడు మనం నామినీ నేమ్ ఇచ్చాం కదా, వెయిట్ చేయండి, బ్రౌజర్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ కేవైసీ సక్సెస్ఫుల్ అని వచ్చింది, చూశారండి. చూడండి, ఇలా చేసుకోండి. పైన బ్యాంక్ కేవైసీ అప్డేట్ అని వచ్చేసింది. చూడండి, మీరు కూడా ప్రతి ఒక్కరూ ఇలా ఈ వీడియో చూసి దగ్గరకు పెట్టుకొని కేవైసీ చేసుకోండి. మరి అలాగే ఫ్రెండ్స్, మన వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జెడ్పే గురించి మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలన్నా నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే కింద సూపర్ అని కామెంట్ చేయండి.